ప్రకాశం జిల్లా వలెట్టివారిపాలెం మండలం కొండ సముద్రంలో పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పంపిణీ చేశారు. 458 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిచేసి కొత్త పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. అనుభవం లేక జగన్ చేయించిన రీసర్వేతో చిక్కులు వచ్చాయని ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ నిధులు రైతులను కష్టకాలంలో ఆదుకుంటున్నాయన్నారు. రైతులు మేలుకోరే నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే అన్నారు. పాస్ పుస్తకాలు పంపిణీ తర్వాత ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రావు, ఎంపీడీఓ శంకర్రావు, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొడుకుతుందా కూర్చో కూర్చో ఆగా చూస్తా చూడే ఆగమ్మ ఒక నిమిషం ఆగు చూడ మందపల్లి ఏం పేరు మీ అబ్బాయి పేరు చూడు పక్క పెట్టి ఇస్తారులే. చిన్నమ్మ తాడిపత్తి వాడు ఏదరా మాట్లాడతా నేను మాట్లాడు. సార్ గారికి ఫోన్ చేశారు మీరు సార్ ఇయర్ చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నని అడగమని వాళ్ళు అసలు మాట్లాడట్లేదు కదా. ఒకసారి అది మీరు అన్నల తమ్ముళ్ళు ఏంది కూర్చో నువ్వు కూర్చో. ఇప్పుడు వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఇద్దరు కూర్చోవే చిరంజీవిట్రా మీరు ఊళ్ళో ఎందుకు మా మీద తోలుతారు? ఏదో నుండి కూర్చొని మాట్లాడవచ్చు కదా వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఇద్దరు ఇష్యూ ఏంది అసలు ప్రాబ్లం ఏంది చెప్పు. ఇది అయిపోయినా మాట్లాడతాను కూర్చో నేను ఉంటాలే మాట్లాడతాలే మాట్లాడినా కూర్చొని నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను. ఓకే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు మన గ్రామాన్ని గురించి కానీ మన గురించి కానీ ఈ కార్యక్రమాల నుంచి కానీ శుభ్రంగా అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. లేదా మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీకు ఇది అఫిషియల్ ప్రోగ్రామ్ తెలుసో తెలీదా? మాట్లాడు చెప్పేది అంటే మీరు ఎట్లా తప్పు ఇటువంటి కార్యక్రమం అఫిషియల్ కార్యక్రమం దీనికి కూడా మీరు రాకపోతే చంద్రబాబు జైలు వేసారని 5 రోజులు అన్నదానం పెన్షన్ వస్తుందా? ఏమైంది? పిల్లలు ఉన్నారు అతనికి? ఏం చదువుకున్నారు? పెద్దోళ్ళ బాగున్నా. సురేష్ ప్రభుత్వంలో ఈ రీసర్వే పేరు పెట్టి అనేక తప్పిదాలు జరిగినాయి. రైతులందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ యజమాని హక్కు పత్రాలు మళ్ళా తప్పులు లేకుండా ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా గ్రామాల్లో రైతు సోదరులు గత ప్రభుత్వంలో ఒకరి యాక్సిడెంట్లు ఒకరికి పడడం, లేకపోతే ఎల్పిఎం నెంబర్లు తప్పులు పడడం, అనేక తప్పిదాలు జరిగి అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి రైతుల కోసం మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభవ ఇక ఏ విధంగా సపోర్ట్ చేశాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అలాగే జీతాలు లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ తర్వాత మళ్ళా ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి తొలి తారీఖునే జీతాలు ఇవ్వడం కానీ, గ్రామాల్లో మీ అందరికి కూడా తెలుసు పంచాయతీరాజ్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఒక పంచాయతీ సర్పంచి 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పంచాయతీలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15th ఫైనాన్సు ఎప్పటికప్పుడు అమౌంట్లు వేస్తూ గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మీరందరూ కూడా
చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మీ గ్రామంలో కూడా మాకు చేతైన వరకు సహాయ సహకారాలు అందించాం. ఇంకా తప్పకుండా ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో ఇప్పుడు వస్తూ ఉంటే కొత్తూరు గ్రామంలో వాళ్ళు కూడా అడిగే తప్పకుండా ఇవన్నీ కూడా ఈ 1 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసి గ్రామాలన్నింటిలో కూడా మౌలిక వస్తువులు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్న వాటికి కూడా మొన్న ఆల్రెడీ మన సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి గ్రామాల్లో శ్మశాన వాటికలు కంపల్సరిగా ప్రతి గ్రామంలో కందుకూరు నియోజకవర్గంలో శ్మశాన వాటికలన్నీ కూడా బాగుండాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ప్రతి గ్రామంలో ఉన్న మీ గ్రామంలో కూడా 2, 3 శ్మశానాలు ఉన్నాయి. వాటిని కూడా శుభ్రం చేసి వాటికి మొత్తం అక్కడ ఏదైనా బోర్లు లేకపోయినా బోర్లు వేసి పోయే దారులు బాగాలేకపోయినా దారులు బాగు చేయమని చెప్పి సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పాం. గౌరవ ఎండిఓ గారికి కూడా చెప్పాం. ఇమీడియట్గా ఈ 2-3 రోజుల్లోనే నియోజకవర్గంలో 90 పంచాయతీల్లో కూడా శ్మశాన వాటికలు కూడా శుభ్రం చేయాలని చెప్పి, అలాగే మొన్నే మన వాళ్ళందరూ కూడా పొగాకు బోర్డుకు వచ్చినప్పుడు ఈ రోడ్డు మొత్తం చిల్ల మొక్కలు పడిపోయి అని చెప్పి సోదరుడు రామయ్య గారు మన నా దృష్టికి తీసుకొని వస్తే ఇమీడియట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెప్పి అవి కూడా క్లియర్ చేసాం. మీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ మండల వాసిగా మీ పక్కన ఉండే గ్రామవాసిగా మీ అందరూ బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. నాకు మంచి మెజార్టీ కూడా ఇచ్చారు ఈ గ్రామం నుంచి. మీ అందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, గ్రామంలో ఇంకా మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంచాయతీరాజ్ జేఈ గారికి చెప్తా తప్పనిసరిగా బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీలో ఏవైతే సమస్యలు అన్నీ కూడా క్లియర్ చేసి మీ అందరి దగ్గర సపోర్ట్ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు మీరందరూ కూడా ఒక ఉదాహరణ. మన పిల్లలు ఎక్కడైనా కూడా అమెరికాలో ఉన్నా కూడా మన పొలం ఎక్కడ ఉందో మనం మొత్తం కూడా లాటిట్యూడ్ మ్యాప్ పెట్టి మన పొలంలో ఎవరన్నా ఏదైనా పని చేస్తూ ఉన్నా కూడా అమెరికాలో కూడా ఉండి చూసుకునే పరిస్థితి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఏ విధంగా ఉందో భావితరాల పిల్లలు కూడా మన పొలం ఎక్కడుందో చూసుకోవాలంటే ఎవరితో అవసరం లేదు. దీన్ని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే నేరుగా మన పొలంలోకి తీసుకుపోయే తెలివితేటలు ఈ పుస్తకంలో ఏర్పాటు చేశాడంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రైతు కుటుంబాల పట్ల ఆయనకుండే ప్రేమని మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడే రెవెన్యూ అధికారులు ఉన్నారు, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు. రెవెన్యూ అధికారులకి మీరు గ్రామాల్లో ఉన్న ఈ ఎక్స్టెంట్ వేరియేషన్స్ కూడా మీ లాగిన్కే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీరు రైతుల్ని మీ సచివాలయాల చుట్టూరు మీ ఆఫీసుల చుట్టూరు తిప్పుకోకుండా రైతులకు మీరు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసుకుంటూ, రైతులందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి మనందరం కూడా గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ ఎంఆర్ఓ గారిని స్టార్ట్ చేయవలసిందిగా కూర్చోం.